ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా బాగా పాపులర్, కొంత సౌకర్యాలతో ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుంటారు. సాధ్యమైన త్వరగా దానికి కావాల్సినటువంటి కూడా చేయడానికి తప్పనిసరిగా చేసే నా ప్రయత్నం సభ్యులుగా నేను ప్రయత్నం చేస్తా. ఎప్పుడైనా అక్కడ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా డైరెక్ట్ కూడా నాకు చెప్పండి. హాస్టల్స్ లో కానీ ఇంకెక్కడైనా మీకు ఏ రకమైనటువంటి పిల్లలకు అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా చెప్తే నేను కూడా హాస్టల్కు ఎప్పుడైనా కూడా వస్తా. ఫిజికల్ గా కూడా చూసి ఏదైనా చేయగలిగితే నా వంతు అటు ఎంపీ ల్యాడ్స్ లో కూడా డబ్బులు ఉంటాయి, కలెక్టర్ దగ్గర కూడా ఫండ్స్ ఉంటాయి. ఇమీడియట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బిల్డింగ్ కంప్లీట్ గా కొత్తగా కట్టాలంటే గవర్నమెంట్ కూడా ఉండే వాటిని బాగు చేసుకోవాలంటే ఏదో రకమైనటువంటి ఫండింగ్ ఇచ్చి ఏదో రకంగా కూడా దాన్ని పూర్తి చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మీరు నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను చేయడానికి ఖచ్చితంగా కూడా ముందు తెలియజేసుకుంటూ, మీరు కూడా పిల్లలు ఎందుకంటే బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ అబ్బాయిలు కావచ్చు, ఎక్కడి నుంచి గ్రామాల నుంచి ఇప్పుడు చదువుకుంటారు, వాళ్ళని కూడా మీరు బాగా చూసుకొని బాగా చదివించి బయట తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఇప్పుడున్నటువంటి వార్డర్స్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ సెలవు. బాయ్స్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ ఎస్సీలకు సంబంధించి ఇది 9 కదా. ఎస్సీ బాయ్స్ హాస్టల్ నెంబర్ 1, నెంబర్ 2 ఎస్సీ గర్ల్స్ పర్మనెంట్, కొలమాసనపల్లి, రాయపేట, అలమేరు కాలేజ్ బాయ్స్, గర్ల్స్ కాలేజ్ ఇదేనా రెండింటినా? రాయపేట ఇన్ఛార్జ్ సార్, కాలేజ్ గర్ల్స్ హాస్టల్ రెగ్యులర్స్ రెండింటికి రాయలపేట పలమేరు దూరమే సార్. ఎదురు పెట్టేసి రాయపల్లి ఓవరాల్ గా 900 పెట్టింది మొత్తం కాన్స్టిట్యూన్సీ. 537 టోటల్ గా న్యూ అడ్మిషన్స్ తీసుకోవాలా, వేకెన్సీలు ఉన్నాయి. అదే న్యూ అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు 365 లో వచ్చినట్టుంది ఖాళీలు ఉన్నాయి. ఎందుకు ప్రతిసారి డిమాండ్ ఉంటాడు కదా. ఇప్పుడు మనకు ఒకవేళ ఎస్సీ స్ట్రెంత్ లేకపోతే పెంచుకోవచ్చు కదా, పెంచుకోవచ్చునా? బీసీల పరిస్థితి ఎన్ని మొత్తం సీట్లు? మొత్తం 180లో 175 హాస్టల్ అయితే వచ్చి వేకెన్సీస్ వచ్చి 10 ఉన్నాయి. అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? అప్లికేషన్స్ వచ్చేసాయి 180. మనకు బ్లాక్ అయినా సార్ ఈ రోజు నాటికి 180 పైకి సార్ జూలై 10th. కానీ మనకు అడ్జస్ట్ కాకుండా అంటే ఎక్కువ మంది వచ్చారా? అందరికి అకామిడేషన్ ప్రాబ్లమ్ లేదు. మీకు ఉండే స్ట్రెంత్ తీసేసుకున్నారు, అకౌంట్ స్ట్రెంత్ మీరు ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్సీ దాంట్లో ఎక్కువ ఉండేది బీసీలకు రిజిస్టర్ చేయకూడదా? బీసీ అంటే అది డిపార్ట్మెంట్ పేరు వాళ్ళు సపరేట్ డైరెక్ట్ వాళ్ళ బడ్జెట్ సపరేట్ మన బడ్జెట్. ఎస్సీ హాస్టల్లో కూడా బీసీ తీసుకోవచ్చు కదా, 10% ఎస్సీస్ ఇస్తున్నాం. 10% ఎస్సీస్ మనం కూడా ఇస్తున్నాం. నా హాస్టల్లో కూడా 14 మంది ఉన్నారు సార్.
బీసీ సెక్షన్ 132 మెంబర్స్ ఉన్నారు. అది ఐడియా ఉంది నాకు. అదే అది నాకు ఐడియా ఉంది. కాకపోతే బీసీలో డిమాండ్ ఎక్కువ ఉంది, ఎస్సీలో డిమాండ్ తక్కువ ఉంది. బట్ బీసీలో మీరు డిమాండ్ మీట్ కావాలంటే ఇక్కడ చేరడం లేదు, కావాల్సిన స్ట్రెంత్ రావడం లేదు. కాబట్టి వాళ్ళదేమైనా 10% ఎక్సీడ్ కావడానికి అవకాశం ఉందా అని అడుగుతుంది. దానికి ఏదైనా చేయండి, తప్పేముంది. వాళ్ళకి ఒకవేళ ఎక్సీడ్ లేదంటే రెజల్యూషన్ క్లాస్ చేస్తే తప్పేం లేదు కదా. చాలా ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు మనము యాక్చువల్గా అకామిడేషన్ ప్రాబ్లం ట్రైన్ వాళ్ళు మనకు యాక్చువల్గా 120 సార్. మనము ఈ రిజల్ట్ కొనడం వల్ల 180 చేశాం సార్. యాక్చువల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఫర్ ఓన్లీ మెంట్ ఫర్ 120 మెంబర్స్. డైనింగ్ హాల్ కూడా 120 మందికి జరుగుతుంది. మేము 2 times వంట పెట్టుకున్నాం, అందుకని సరిపోతుంది. అదేవిధంగా బాత్రూమ్ పెట్టుకుంటాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనము 180 ఇస్తే ఇంకా ఎక్కువ పిల్లలు కొనుక్కునేదానికి వర్షాకాలం పాటు అందులో అంతే సార్. అందుకనే సార్ అందుకని తగ్గేసారు. వేకెన్సీ ఉండే చోట రావాల్సిన స్ట్రెంత్ కంటే రాలేకపోయినప్పుడు ఇంకొక చోట డిమాండ్ ఉండేటప్పుడు దాన్ని ఎందుకు ఇక్కడ మార్చుకోవడం ఇక్కడ ఎస్సీ కాలేజ్ కూడా ఇప్పుడు మనం ముసలి పట్టుకుంటే మామూలుగా అయితే గతకాలం పట్టుకుంటే చాలా బాగుంది. అయిపోయింది, ఎప్పుడో పట్టాలనుకుంటున్నాము. ఈసారి దాని ఏదో ఒకటి చేద్దాం. కాలేజ్ ప్రిన్సెస్ లోపల గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్. ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. చేసి కదా అలాగే కింద కదా అని చెప్తాను. అది ఎందుకు చేయలేనప్పుడు శాంక్షన్ కూడా అయిపోయింది కదా హైకోర్టులో. సార్ అది చేశారు సార్. వెనక పక్క శివాలయం ఒక చోట గ్యాప్ అయ్యింది సార్. వెనక కూడా కట్టారు సార్, మొత్తం కట్టారు. వెనక ల్యాండ్ లెవలింగ్ చేశారు శివాలయం దగ్గర. అప్పుడు గోడను ఆ ల్యాండ్ ఒకటి కాంపౌండ్ అయితే లేకుండా ఉండాలి. కాంపౌండ్ శాంక్షన్ చేసి నాకు పని చేశారు. బట్ తర్వాత ఏమైతే నాకు తెలియదు. అది హైట్ పెంచితే సరిపోతుంది. అడిషనల్ బిల్డింగ్ కూడా అవసరం ఉంది. మనకి 120 శాంక్షన్స్ అయితే 169 జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ హై స్కూల్లోనే జూనియర్ క్లాస్ స్టార్ట్ చేస్తారు సార్. తెచ్చినాం కదా, లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసినాము, తెచ్చినాము, స్టాక్ కూడా చేసినాము, ల్యాండ్ అలొకేట్ చేసినాము, బిల్డింగ్ కూడా రాయల్ పెట్టినాము. మళ్ళీ మార్చి పెట్టారు. అంటే కాదు, లాస్ట్ గవర్నమెంట్ లోనే బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా కానీ తెచ్చినారు. 600 మీటర్ల దూరం సార్. అది ప్రజెంట్ మెట్రో రోడ్ సార్. అక్కడ మనం సీసీ రోడ్ ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది సార్. పిల్లలు రావడానికి పిల్లలు పేరెంట్స్ రావడానికి కానీ మేము ప్రొవిజన్స్ రైస్ లేదా గ్యాస్ డెలివరీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు సీసీ రోడ్ చాలా అవసరం సార్. అదేమన్నా మంజూరు చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సలహా సంఘ సమావేశానికి చేసినటువంటి మన గవర్నర్ అయినటువంటి అమరన్న గారికి ఆహ్వానం పలుకుతూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి హేమలత మేడం గారిని
అడిషనల్ ఆఫీసర్ జగన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. మన మండల ఎడ్యుకేషన్ అధికారి అయినటువంటి రామసుబ్రహ్మణ్యం గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పలమనేరు మండల గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. వసతి గృహాల యొక్క ప్రవేశం పైన, అడ్మిషన్స్ పైన తగు సూచనల కోసం ఏర్పాటు చేయనటువంటిది. ఇది గతంలో కూడా ఇటువంటి సమావేశాలు బిగినింగ్ లో ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ సమావేశానికి చేసినటువంటి వివిధ హాస్టల్స్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా నమస్కారం కలుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిందిగా రాజస్థాన్ని చేసినటువంటి గౌరవమైన తెలంగాణ శాసనసభ్యులు హనుమంతరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదికలకు వచ్చినటువంటి ఇతర ప్రముఖులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా నమస్కారం. సాంఘిక సంక్షేమ శాఖలో అంటే ఎస్సీ హాస్పిటల్ కోసం అని చెప్పేసి మన పిల్లల అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకమైన సమావేశం జరుగుతుంది. దానికి మన ఈ సమావేశం చేసిన మీ అందరికీ మా ఆర్థిక మన సార్ ఎన్నో ఏళ్ళ అనుభవిస్తున్న గతంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏమైనా సార్ అన్నీ తెలుసు. సార్ కొంచెం మా పైన దయచేసి అవన్నీ కాలేజీ బాలు వస్తున్నాం ఒకటి, కాలేజీ బాలికలు వస్తున్నాం ఒకటి, ప్రైవేట్ మీటింగ్లో ఉన్నాయి సార్. ప్రస్తుతం మీరు కొంచెం భయపెట్టి వాళ్ళకి భవనాలు ఏర్పాటు చేస్తే ఇది సొంతగా కలిగిస్తుంది.